నేను ఒక విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు పురుడుపోసుకుంటే ఆ ఉద్యమాలన్నీ కూడా విద్యానగర్ 8 సత్యనగర్ ప్లాట్లో డిసైడ్ అయ్యేటి. దానికి మురళీ సార్ గారు అనేక మంది విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు విషయాన్ని చెప్పి ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేయాలి, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కాదు, మనం ఒకరిపైన విద్వేషాన్ని రెచ్చగొట్టొద్దు, శాంతియుతంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి ఉద్యమాలను అలా అనేక మంది కార్యకర్తలు మోటివేట్ చేస్తే వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు భరతన్న కూడా మాట్లాడుతూ చెప్పిండు, నా రక్తం నా తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ కోసం రక్తాన్ని దారబోసి గిన్నిస్ రికార్డు ఉద్యమం చేస్తూ కూడా గిన్నిస్ రికార్డు సాధించే ఘనత ఇక్కడ విద్యార్థులకు దక్కింది. తెలంగాణ డిస్ట్రక్షన్ కావద్దు అన్న మాట్లాడుతూ చెప్పిండు, ఏదైతే సాగరహారంలో విగ్రహాలు ధ్వంసం చేసిరు, డిస్ట్రాక్షన్ అయిపోయింది, ఉద్యమం అంతా కూడా నక్సలైట్లు ఉండరని చెప్పేసి పేరు వస్తుంది, రేపు తెలంగాణ సపరేట్ తెలంగాణ ఏర్పడితే కూడా తెలంగాణ మొత్తం ఆగమైద్ది అని చెప్పేసి ఆంధ్ర పత్రికలు కావచ్చు మిగతా వాళ్ళు రాసినప్పుడు హరిత తెలంగాణ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని ప్రారంభించి 1,00,000 కోటి మొక్కలు నాటి తెలంగాణలో అది కూడా ఒక గిన్నిస్ రికార్డు చేయడం జరిగింది. దాంట్లో గవర్నర్ను కూడా భాగస్వామ్యం చేసినాం. అంటే అలాంటి ఒక నిర్మాణాత్మక ఉద్యమాలు చేసినటువంటి ఈ గడ్డలో సైకిల్ యాత్రతో ప్రారంభమైనటువంటి మా ప్రస్థానం జైలు గోడలు సంఖ్యలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ముగిస్తుందని చెప్తే కాపలా కుక్కగా ఉంటున్న వ్యక్తి చైర్లో కూర్చుంటే, కుర్చీలో కూర్చుంటే ఈ రాష్ట్రానికి ఏదో జరుగుతుందని చెప్పేసి ముందే పసిగట్టినటువంటి జాతీయవాదులు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలందరికీ దక్కాలి, అమరుల త్యాగాలన్నీ కూడా త్యాగాలకు ఒక అవకాశాలు దక్కాలని చెప్పేసి జాతీయవాదులంతా ఆనాడు ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రం కోసం నిలవడం జరిగింది. కానీ రాష్ట్రం సిద్ధించినాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగానటువంటి ప్రభుత్వము అహంకార పూరితంతో ఇంకా విచ్ఛిన్నకరణ శక్తులకు కారు స్టీరింగ్ ఏమో ఎంఐఎం చేతిలో పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తం కూడా గాల్లోకి విసిరేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సుమారుగా 140 గుళ్ళపైన దాడులు జరిగినాయి, గుళ్ళపైన విగ్రహాలపైన దాడులు జరిగినాయి, హిందుత్వం పైన దాడులు జరిగినాయి. ప్రతిరోజు 4 మంది అమ్మాయిలు ఇక్కడి నుంచి కిడ్నాప్ అవుతున్నారు, మైనర్ అమ్మాయిలు ట్రాఫికింగ్ అవుతున్నారు. దీనిపైన మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వము, ఈ మేధావులంతా కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ ప్రజల పైన ఒక విద్వేషాలను రెచ్చగొట్టాలి, ఆంధ్ర తెలంగాణ ఒక భావాన్ని తీసుకురావాలని చెప్పేసి మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్న కామ్రేడ్ నాగేశ్వరరావు కావచ్చు, మిగతా కొద్దిమంది మేధావులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. మనందరికీ కూడా తెలుసు, సాగర మదనం సాగినప్పుడు ఒకవైపు అమృతం వస్తుంది, మరోవైపు విషం వస్తుంది. రైట్ వింగ్ మేధావులంతా ఇక్కడ కూర్చుంటే ఈరోజు అమృతం బయటకు వచ్చింది. ఇక్కడ నిన్ననే కొద్దిమంది లెఫ్ట్ వింగ్ మేధావులు కూర్చున్నారు, వాళ్ళంతా ఏం బయటకు వచ్చింది? విషం బయటకు వచ్చింది. కాబట్టి తెలంగాణ సమాజం పైన కాదు, భారతదేశం పైన కూడా విషం జిమ్మేటటువంటి నాగులు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళందరి భరతం పట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనమంతా ఒక కుటుంబం. పెద్దన్న భరతన్న చెప్పిండు, బీజేపీ స్పందించాల్సి ఉండే స్పందించడంలో ఆలస్యం చేసిందని చెప్పేసి, ఇట్లా ఎమ్మటే మన నడిపన్న చెప్పిండు, ఇది వ్యూహాత్మక నిర్ణయం, వ్యూహాత్మక మౌనం అని చెప్పిండు. కాబట్టి డెఫినెట్లీ గొప్ప అధ్యక్షుడు ఉన్నాడు, మీరు సలహాలు సూచనలు ఇస్తే డెఫినెట్లీ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామన్నా, అట్లేం లేదు. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.